వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం వాక్యము చదువుకుందాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఎవ్వరు లేరు నాకు, నేను ఒంటరి దాన్ని అయిపోయినా, నేను ఒంటరి వాడని అయిపోయినా, ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. ఈ భూమి ఆకాశము ఈ యుగము సమాప్తి అయిపోయినా సరే, ఈ భూమి ఆకాశం రెండు గతించిపోయినాను సరే, కానీ నేను మీతో కూడా ఉన్నాను. నువ్వెందుకు అనుకుంటున్నావు ఎవరు లేరు నాకని? కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులందరూ నిన్ను విడిచిపెట్టిపోయినను, దూరం అయిపోయినను, లేకుంటే బాధలు, ఇబ్బందులు, రోగాలు నిన్ను బాధ పెట్టినను, వీళ్ళందరూ బంధువులు నిన్ను విడిచిపెట్టినను, నీవారు అనుకున్న వారు నీకు దూరం అయినను, ఏది ఏమైనప్పటికీ నేను నీతో కూడా సదాకాలము నేనున్నాను. ఒంటరి వాడను, నేను ఒంటరి దానను, నాకెవ్వరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఈ భూమాకాశము రెండు గతించిపోయినా సరే, కానీ నేను నీతో కూడా ఉన్నానని యేసుప్రభు చెప్తున్నాడు. భయపడకు, దిగులు చెందకు, నేనున్నా, నీకు సదాకాలము నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. యెషయా గ్రంథంలో కూడా, ఇదిగో చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా ప్రేమకు ప్రతిరూపము నువ్వు, నా ప్రేమకు నువ్వు ప్రతిరూపము, నిన్ను నిడిచి నేను ఉండలేను అంటున్నాడు దేవుడు. కాబట్టి తల్లి అయినా నిన్ను మరచను, కానీ ఒక క్షణము నేను నిన్ను మరిచి ఉండను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనలను మరిచి ఉండలేడు దేవుడు. కనుక మనం దేవుని కోసము, ఆయన కోసం బ్రతికి, ఆయన గురించి బ్రతికి, ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలి అని ఆయనకు మనకు తోడుంటాడు. కాబట్టి ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సదాకాలము నువ్వు మాతో కూడా తోడుగా ఉంటానంటున్నావు. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినను నేను మిమ్మల్ని విడువన్నందుకు నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.